ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనము. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడండి. ఏమి ఆయన సెలవిస్తున్నాడంటే, వారు అంటే ప్రిస్కిల్లా ఆకుల అనే వారికి భక్తుడైన పౌలు వందనాలు చెప్తున్నాడు. ఎందు నిమిత్తం వారికి వందనాలు తెలియజేస్తున్నాడు? అసలు వారెవరు? ప్రియమైన వాళ్ళారా, ఆకుల ప్రిస్కిల్లా వీరిరువురు భార్యాభర్తలండి. అంతేకాదు వీరు యూదులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమా విడిచి కొరింథీ పట్టణానికి వచ్చిన వారండి వీళ్ళు. మరి రోమా విడిచి కొరింథీ పట్టణానికి వీరు వచ్చారు. మరి వీరు వృత్తి డేరాలు కుట్టటం. డేరాలు కుట్టుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. వారు పౌలు గారి యొక్క పరిచర్యలో మరి పరిచారకులుగా, జత పనివారిగా వారు వాడబడ్డారు. అందుకనే క్రీస్తు యేసునందు నా జత పనివారైనా అని భక్తుడైన పౌలు సంబోధిస్తున్నాడండి. కారణము, ప్రియమైన వాళ్ళ పౌలుతో కలిసి వారు పరిచర్య చేశారండి. అంతేకాదు వారి ప్రాణాలు ఇవ్వటానికైనా తెగించిన వారంటండి. ప్రాణాలు ఇవ్వటానికైనా వీరు తెగించారు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎంత ఉన్నతముగా ఉన్నారు. మరి దేవుని పనిలో ఎంత ప్రావీణ్యత కలిగి ఉన్నారండి. అంతేకాదు వారు పరిచర్యలోనే కాదండి, దేవుని యొక్క లేఖనాల్లో కూడా ప్రవీణమైన వారని ఈ కొరింథీ గ్రంథాల్లో రాయబడుతూ ఉంటుందండి. తిమోతి పత్రికలో కానీ, కొరింథీ గ్రంథాల్లో, అలాగే అపోస్తుల కార్యాల్లో, ప్రియమైన వాళ్ళ ఎన్నో చోట్ల రాయబడుతూ ఉంటుంది. కావున వీరి ఇరువురు ప్రియమైన వాళ్ళ చక్కగా ప్రభువునందు విధేయులై దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని సువార్త పరిచర్యలో జత పనివారిగా ఉంటూ ప్రియమైన వాళ్ళరా మరి ఆనాడు పౌలు కోసము వారు ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించారంటే ఎంత ఉన్నతముగా జీవిస్తున్నారండి, ఎంత సమర్పణ కలిగి ఉన్నారు. కావున మరి ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళు ఎప్పుడు కూడా వెనకడుగు వేసేవారిగా ఉండకూడదండి. వీరిని గూర్చి చాలా మంది కృతజ్ఞతలు కలిగిన వారిగా ఉన్నారండి, వందనాలు చెప్పేవారిగా ఉన్నారు. అంటే అంత మాదిరి కలిగిన భక్తిని వారు చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.